హాయ్ హలో అండి. కరెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ మెజర్మెంట్స్తో సహా చెప్తానండి. 1 kg చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ 1 kg అయితే చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అయితే తీసుకొని అందులో పసుపు, బిర్యానీకి చాలామంది కలర్స్ యూస్ చేస్తూ ఉంటారండి, కానీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొంచెం పసుపు మంచిదే కాబట్టి యాంటీబయాటిక్ కొంచెం ఎక్స్ట్రా వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు, కారం, డబల్ మసాలా కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోండి. లేదు నార్మల్గానే పిల్లల కోసం చేయాలి అనుకున్న వాళ్ళైతే 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి వేసేసేయండి. 4 లేదా 5 పచ్చిమిర్చి మిడిల్లో కట్ చేసి అయినా వేయండి, లేదా ఇలా తుంపేసి అయినా వేయండి. వేసేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా 1 kgకి కొత్తిమీర, కరివేపాకు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఇలా చిన్న చిన్నవి 2 ఎక్కువ వేసినా కానీ వాటి ఫ్లేవరే ఎక్కువ ఉంటుందండి. మిరియాలు అన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రైస్కి వాటర్ బాయిల్ చేస్తాం కదా, అందులో కూడా వేస్తాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకొని, ఇవి తోక మిరియాలు అంటారండి, ఇవి కూడా వేసేసుకోండి. యాలకుల పౌడర్ ఉంటే అది కూడా కొంచెం వేయండి. వేసేసి ఇవన్నీ వేసేసిన తర్వాత మిరియాలు వేసాం కాబట్టి మిరియాలు జస్ట్ పైకి కనిపించడానికి ఇట్లా బిర్యానీలో ఫ్లేవర్ కోసం అయితే కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ కొంచెం, అన్నీ కొంచెం 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 కొంచెంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేవు. నేను 1 kgకి వీడియోలో ఎలా అయితే యాడ్ చేస్తున్నానో అది ఇదైతే నేనైతే పుదీనా, పచ్చిమిర్చి 2 మిక్స్ చేసుకొని పేస్ట్ పట్టానండి. ఒక గుప్పెడు పుదీనా అండ్ ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసుకొని బిర్యానీలోకి ఇది యాడ్ చేశారంటే మంచిగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేసుకోండి. 1 kg బిర్యానీ కోసం అయితే ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు ఎక్కువగా యాడ్ చేసినా ఏం పర్వాలేదండి. నేనైతే లెమన్ కూడా యాడ్ చేస్తాం కదా అని చెప్పేసి పెరుగు అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ ముక్కలకి మంచిగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. బాగా నాకు అక్కడ బౌల్ కన్సిస్టెన్సీ చిన్నగా అయిపోయింది. ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దగ్గర ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఆనియన్స్ అయితే సన్నగా తరిగి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసేసాను. 1 kgనే కాబట్టి ఎక్కువేం అవసరం లేదండి, జస్ట్ ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. వేసేసి చాలామంది అనుకుంటారు బిర్యానీ అంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు, అదంతా మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. చాలామంది ఎక్కువ స్పైసెస్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు. మనం తక్కువ ఆయిల్తోనే టేస్టీగా కూడా చేయొచ్చు. నా దగ్గర ఆ టయానికి లెమన్ అవైలబుల్గా లేదండి, అందుకని లెమన్ సాల్ట్ అయితే వేసేసాను. ఇది కూడా సేమ్ లెమన్ ఎలా అయితే పుల్లగా ఉంటుందో ఇది కూడా అలాగే పుల్లగా ఉంటుంది. లెమన్ సాల్ట్ అయితే వేసేసాను. తర్వాత కొంచెం మీట్ మసాలా వేసాను. మీ దగ్గర మీట్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో కారం, సాల్ట్ ఇవన్నీ ఎప్పుడైనా బిర్యానీ చేయాలనుకుంటే ఇవన్నీ మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 1 అవర్ అయినా మీరు మ్యారినేట్ చేశారంటే అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ. ఆ ముక్క మంచిగా ఉడికిపోయి టేస్ట్ అయితే ముక్కకి మొత్తం గ్రేవీ అంతా పట్టేసి చాలా బాగా వస్తుంది. ఎప్పుడు బిర్యానీ చేయాలి అనుకున్నా కానీ జస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇదైతే ఒక బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనే చెప్తాను నేను.
ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానైతే నేనైతే చేసిన రోజు చేయాల్సిన రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇలా కలిపి పెట్టుకున్నానండి. డిన్నర్ టయానికి అయితే చేసేసాను, కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇలా మ్యాగ్నేట్ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మీరు దేంట్లో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటారో అందులో వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా ఇందులో నేను షాజీరా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను వాటర్లో యాడ్ చేద్దామని చెప్పి ఇందులో యాడ్ చేయలేదు. రెండిట్లో యాడ్ చేయడం వల్ల ఎక్కువ డబల్ టేస్ట్ అంటే ఫ్లేవర్స్ ఎక్కువ డబల్ అవుతాయి. అందుకని నేను ఇందులో అయితే యాడ్ చేయలేదు. జస్ట్ యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం అందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్లో కసూరి మేతి నా దగ్గర అవైలబుల్ లేదు ఆ టైంలో, కొంచెం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అయితే యాడ్ చేశాను కసూరి మేతి. అండ్ టేస్టింగ్ సాల్ట్ లైట్గా కొంచెం యాడ్ చేశాను. చెప్తున్నాను కదా, యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే చేసుకోండి, లేదంటే మీరు వాటర్లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇందులో కొంచెం అందులో కొంచెం యాడ్ చేసేసాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నాకు టేస్ట్ కొంచెం మ్యాగ్నెట్ అయిన తర్వాత ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేసి టేస్ట్ కొంచెం చప్పగా అనిపిస్తుందండి. అందుకనే మ్యాగ్నేట్ చేయండి అనేది. అప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నేనైతే 1 kg చికెన్కి 1 kg రైస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ పీసెస్ తినే వాళ్ళు ఉంటే 1/2 kg రైస్ తీసుకోవచ్చు. లేదు కొంచెం ఒక పీసు కొంచెం రైస్ తినే వాళ్ళు ఉంటే 1.5 kg కూడా తీసుకోవచ్చండి రైస్. నేనైతే 1 kgకి 1 kg రైస్ తీసుకున్నానండి. ఇలా రైస్ బాయిల్ చేయడానికి వాటర్ అయితే వేసాను. వాటర్ క్వాంటిటీ ఇంత అని ఏం లేదండి. 1 kg రైస్కి నియర్లీ ఒక 2 లీటర్స్ అయితే వాటర్ బాయిల్ చేయండి. బాయిల్ చేసేసి అందులో షాజీరా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేయద్దు, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చిని అయితే అందులో ఏమైతే వేశారో ఇందులో కూడా అవే లైట్గా కొన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే రైస్ చప్పగా ఉండొద్దు కాబట్టి. మిడిల్లో బిర్యానీ గ్రేవీ స్పైసీగా ఉండి రైస్ చప్పగా ఉంటే బాగుండదు కాబట్టి ఇవన్నీ యాడ్ చేయాల్సి వచ్చిందండి. పచ్చిమిర్చి, మిరియాలు, తోక మిరియాలు, బే లీవ్స్, కస్తూరి మేతి ఇవన్నీ యాడ్ చేయాల్సి వచ్చింది. యాడ్ చేసిన తర్వాత కొంచెం యాలకుల పౌడరు, ఇందులో కూడా యాలకులు, లవంగాలు, చెక్క ఇందులో కూడా యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో చెప్పాను కదండి మీకు, మీరు బిర్యానీలో కొంచెం వాటరు టేస్ట్ చేసి చూసినప్పుడు ఉప్పగా ఉండేటట్లు చూసుకోండి. ఉప్పు అయితే యాడ్ చేయండి. కల్లుప్పు, ఉప్పు ఉంటుంది కదా, యాడ్ చేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా బాయిలింగ్ అంటే మంచిగా బాయిల్ అవ్వాలండి వాటర్. అసలు ఆ బాయిల్ అవుతుంటేనే వాటర్ ఆ ఫ్లేవర్ అనేది మంచిగా అర్థమవుతుంది. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే ఈ టైంలోనైతే మీరు ఇంకా రైస్ నానబెట్టి పెట్టుకోండి. బాస్మతి రైస్ కాబట్టి ఒక 1 అవర్ ముందే నానబెడితే మంచిగా నానిపోతాయి. రైస్ కూడా పెద్దగా అసలు మంచిగా వస్తుందండి. కావాలి అనుకుంటే ఈ వాటర్లో మీరు లెమన్ స్క్వీజ్ చేసుకుంటే రైస్ ఇంకా బాగుంటుంది. లేని వాళ్ళు లేదు, అది మీ ఇష్టం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలా లేదా అనేది. రైస్ పొడిగా ఉండాలంటే మాత్రం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసేసి వాటర్ మొత్తం తీసేసి రైస్ మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. రైసు ఎక్కువ ఉడికే పని లేదండి, ఒక 60 minutes మాత్రమే ఉడికిపోవాలి. ఎక్కువ ఉడికినా కానీ నెక్స్ట్ బిర్యానీలో వేసినప్పుడు ఉడుకుతుంది కాబట్టి జస్ట్ 60% అయితే రైస్ ఇందులో ఉడికించుకోండి. తర్వాత మనం దమ్ చేసినప్పుడు ఉడికిపోతుంది కాబట్టి 60% అయితే ఉడికించుకోండి వాటర్లో.
ఊరికే వాటర్లో రైస్ వేచిన తర్వాత మాత్రం ఎక్కువగా కదపొద్దండి, రైస్ విరిగిపోతుంది. చూడండి నా దగ్గర సాల్ట్ చెప్పాను కదా, లెమన్ లేదని జస్ట్ లెమన్ సాల్ట్ అయితే వేసేసాను. ఇలా రైస్ పట్టుకుంటే కొంచెం విరిగిపోతే ఓకే అండి, ఉడికిపోయినట్లే మంచిగా. ఎక్కువ వాటర్ వేసి ఆ వాటర్ పడేయడం అలా చేయకుండా మీరు కొంచెం ఎక్స్ట్రా ఇలా, నేను చెప్పాను కదా 1 kg రైస్కి అయితే 2 లీటర్ వాటర్ అయితే ఇలా వేసేసుకోండి. వేసేసుకొని వాటర్ అన్నీ ఇలా ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని రైస్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. లేయర్స్గా కావాలంటే లేయర్స్గా వేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ నార్మల్గా కావాలి అంటే ఇలా రైస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్గా కావాలంటే లేయర్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ నార్మల్గానే వేసేసానండి. ఇలా రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అయితే వేసేసుకోండి. వేసేసుకోవడం వల్ల ఒక సైడ్ కొంచెం పచ్చిగా లేకుండా ఇలా ఒక సైడ్ ఉడికిపోయి అలా లేకుండా ఉంటుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకొని మంచిగా రైస్ మొత్తాన్ని ఇలా పైనుంచి అయితే ఒక్క టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ ఒక్కటైతే ఘీ వేసేసుకోండి. మంచిగా ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీ టేస్ట్ని డబల్ చేస్తుందండి. యాడ్ చేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఉంటుంది కదా, మనము బాయిల్ చేసిన రైస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే ఒక చిన్న చాయ్ గ్లాస్తో ఒక గ్లాస్ మాత్రం ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రైస్ ఉడికిపోయాయి కాబట్టి. పైనుంచి అయితే నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసేసి ఘీ వేసేసాను, నెయ్యి వేసేసానండి, అంతే. మీ దగ్గర సిల్వర్ కాయిల్ ఉంటే ర్యాప్ చేసేయండి, లేదు అంటే మాత్రం జస్ట్ ఒక ప్లేట్ లాగా పెట్టేయండి. కింద మాత్రం ఒక ఏమంటారు తవా అంటారు కదా, ప్యాన్, ఆ ప్యాన్ పెట్టి ఇది పెట్టారంటే కింద మాడిపోకుండా ఉంటుందండి, మంచిగా ఈవెన్గా ఉడికిపోతుంది. ఏదన్నా మీ దగ్గర వేస్ట్ ప్యాన్ లేకపోతే చపాతీలు చేసే ప్యాన్ అయితే ఉంటే ప్యాన్ పెట్టేసి ఇలా సిల్వర్ కాయిల్తో మంచిగా కవర్ చేసేసి పైన లిడ్ పెట్టి దానిపైన వాటర్తో ఏమన్నా బరువు పెట్టండి. ఇది దమ్ బిర్యానీ కాబట్టి మీకు ఎక్కడ ఎయిర్ బయటికి రాకుండా మంచిగా లోపలే దమ్ అవుతూ ఉంటుంది. ఒక్క 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిన 30-35 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఉడికించండి. మంచిగా ఉడికిపోతుంది. మీరు ఒక 40 మినిట్స్ తర్వాత మాత్రమే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఊరికే ఓపెన్ చేసి చూడడం అలా చేయొద్దు. కేక్ అయినా బిర్యానీ అయినా ఊరికే ఓపెన్ చేసి చూడొద్దు, ఎందుకంటే ఉడకడానికి ఎక్కువ ప్రాసెస్ అవ్వడానికి లేట్ అవుతుంది. ఇలా పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో 10 మినిట్స్, ఒక 30 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత అయితే తీయండి. నేనైతే పెట్టుకున్న కరెక్ట్ టైం 45 మినిట్స్ అయితే పట్టిందండి నాకైతే. ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి, మంచిగా ఉడికిపోయిందండి అసలు. ఇలా సైడ్స్కి మీరు ఏమన్నా ఒక స్పూన్ లాంటిది పెట్టి ఇలా తీసారంటే ఇంత కూడా వాటర్ ఉండొద్దు. చూడండి నేను కలర్ కూడా యాడ్ చేయలేదు పైనుంచి. చాలామంది కొంచెం నెయ్యిలో అయినా లేకపోతే పాలల్లో అయినా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. నేనైతే నా పిల్లల కోసమని నేను కలర్ కూడా యాడ్ చేయలేదండి. ఇలా మంచిగా ఉడికిపోయి ముక్క కూడా బాగా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.